హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చాను. నేను రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ రేషన్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 కప్ ఆఫ్ రాగి పౌడర్, కొంచెం సాల్ట్, ఘీ ఇవి కావాలి. ఫస్ట్ మనం రైస్ వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఇది కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇది మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకో. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అన్నం చూసుకుందాము. చూసారు కదా, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం స్టవ్ సిమ్ చేసి రాగి పిండి వేసి ఇలా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. రాగిపిండి వేసాం కదా, అదొకసారి ఉడికిపోయిందంతా. ఇప్పుడు ఇది చిన్నగా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. గడ్డలు ఎక్కడ ఉందో చితిపేస్తాం. సరే, ఎంత మెత్తగా ఉడికిందో, పిండి కూడా మంచిగా పట్టుకుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగో ఇలా మొత్తం కలుపుకోవాలి. ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇది తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి వేడి వేడి రాగి సంకటి. నేను ఆల్రెడీ ఎగ్ పుల్స్ చేశాను, అది కూడా ఇక్కడ పెట్టాను. మీరు దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పైన కొంచెం ఇలా నెయ్యి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి సంకటి ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.